ఒక్క నిమిషం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇందాక మీరు చెప్పింది అదిగోండి అక్కడ పక్కన కూడా ప్లే అవుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం 1000 crores సంబంధించినటువంటి ఎక్స్పాండ్ ప్లాంట్. అది 2022 మేలో స్విట్జర్లాండ్లో మీరు చెప్పినటువంటి ఈ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి ఒప్పందాలు. వైజాగ్ పెల్లెట్ ప్లాంట్ విస్తరణ 3 మిలియన్ టన్నులు పెంచారు, 8 నుంచి 11కి 1000 కోట్ల రూపాయలు అదనపు పెట్టుబడి. కర్నూలు జిల్లా గ్రీన్ కో సంస్థ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టులో $600 మిలియన్ అంటే 4500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు మిట్టల్ గ్రూప్ అంగీకరించింది. కానీ అది 2022లో జరిగింది. మరి ఈ రోజు 2026. మరి కనీసం ఆ పెల్లెట్ ప్లాంట్లో అన్నా కనీసం పెట్టారా 1000 కోట్లు నాకు తెలీదు, మీకు ఏదన్నా ఉంటే చెప్పండి. తర్వాత ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒడిశాకి సంబంధించి ఒక మంచి మాట అన్నారు. ఒడిశాలో ఆల్రెడీ పెట్టింది ఇక్కడికి వచ్చి ఎందుకు పెడతాడో ఆల్రెడీ వాళ్ళు ట్వీట్ చేశారని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఆ బయట ఒకసారి చూద్దాం, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి ఒకసారి చూపిద్దాం. అది ఒకసారి చూపించండి, ప్లే చేయండి పీసీఆర్. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? ఆదిత్య ఎస్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చూసారు. ఇది చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారిని అడుగుతాం మనం. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అవి. ఒడిశాకి సంబంధించినటువంటి అంశం, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పెట్టారు. మీకు బహుశా దాని మీద ఐడియా ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ఒడిశాలో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు కేంద్రపడ అనేటువంటి ప్రాంతంలో 1,02,000 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ని చేపట్టారు. అయితే అక్కడ జాప్యము, సరైనటువంటి వాళ్ళు భూములు చూపించకపోవడం, సపోర్ట్ చేయకపోవడం వల్ల ఎప్పటి నుంచో వాళ్ళు వెనక్కి రావాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నక్కపల్లిలో ఆల్రెడీ దీని మీద వేగవంతం అయినటువంటి సిచ్యువేషన్. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఆయన తప్పే లేదు. సో కావాలంటే మీకు ఒకవేళ అది అబద్ధమో లేకపోతే ఇంకోటి తెలియాలనుకుంటే పీసీఆర్ ఒకసారి నవీన్ పట్నాయక్తో ఆయన ఆర్ఎస్ఎల్ మిట్టల్కి సంబంధించినటువంటి విజువల్ ఒకటి ఉంది, అది ప్లే చేయండి పక్కన. మరి మధుసూదన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు ఆయన ఎన్నని పెడతారు అని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు నేనే పెట్టించానని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్? ముందుగా మీకు ప్రైమ్ 9కి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏదైనా సరే ఒక వృక్షాన్ని నాటినప్పుడు దాన్ని ఫలాలు ఆ రోజు కోసుకోవాలంటే వీలు పడుతుంది. ఖచ్చితంగా కొద్ది రోజులు పడుతుంది. ఆ పట్టినప్పుడు మనం ఉండకపోవచ్చు, కానీ మన జనరేషన్స్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇది మామూలుగా జనరల్గా